అమెరికా తుమ్మితే ఇండియాకు జలుబు చేస్తుందంటారు. ఈ నానుడి స్టాక్ మార్కెట్లో ఎప్పటి నుంచో ఉంది. అమెరికాలో ఏదైనా ఇబ్బంది వచ్చినా అక్కడి ఇన్వెస్టర్లు మనసు మార్చుకున్నా దాని ప్రభావం ముందుగా పడేది మన మార్కెట్ల మీదే. గత కొన్నేళ్లుగా ఈ పద్ధతికి కాస్త బ్రేక్ పడినప్పటికీ మళ్ళీ 3 నెలలుగా స్టాక్ మార్కెట్ సూచీలు తీవ్ర కరెక్షన్స్కు లోనవుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో సెన్సెక్స్ 85,978 పాయింట్ల జీవితకాల గరిష్ట స్థాయిని చేరుకుంది. అక్కడి నుంచి లక్ష మార్కును చేరుకోబోతుంది అని రీటైల్ ఇన్వెస్టర్లంతా సంబరపడేలోపే మార్కెట్లు ఊహించని విధంగా కిందికి జారుతూనే ఉన్నాయి. జీవితకాల గరిష్ట స్థాయిల నుంచి సెన్సెక్స్, నిఫ్టీ 10% వరకు పడిపోయాయి. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం సుమారు 50 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. ఈ పరిస్థితికి కారణాలను చూస్తే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపు తర్వాత అక్కడి మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. డాలర్ మరింత బలపడింది. వడ్డీ రేట్లను నియంత్రించేందుకు ట్రంప్ వెనుకాడరనే సంకేతాల వల్ల మన మార్కెట్ల నుంచి నిధులు అటువైపు వెళ్లిపోయాయి. గత నెల రోజులుగా వాళ్ళ పెట్టుబడులను మన మార్కెట్ల నుంచి ఉపసంహరించుకుంటూనే ఉన్నారు. ఒక అక్టోబర్లోనే రికార్డు స్థాయిలో 94,017 కోట్ల రూపాయల విలువైన స్టాక్స్ ను ఫారెన్ ఇన్వెస్టర్లు అమ్మేశారు. 4 ఏళ్లలో ఇదే అత్యధిక విక్రయం. నవంబర్ నెలలో కూడా ఇప్పటి వరకు 22,420 కోట్ల రూపాయల డబ్బును మార్కెట్ల నుంచి ఉపసంహరించుకున్నారు. ఇక మార్కెట్ పెరగడానికైనా పతనానికైనా మరో ముఖ్య కారణం కార్పొరేట్ ఫలితాలు. ఇవి సరిగ్గా లేకపోతే ఎంత డబ్బు వచ్చినా స్టాక్స్లో పతనం తప్పదు. ఈసారి రెండో త్రైమాసిక ఫలితాలు మార్కెట్ వర్గాలను తీవ్రంగా నిరుత్సాహపరిచాయి. అలాగే ద్రవ్యోల్బణం కూడా మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం రీటైల్ ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి దగ్గర ఉంది. ఆర్బీఐ అంచనాలను తలకిందులు చేస్తూ ద్రవ్యోల్బణం దడ పుట్టిస్తుంది. దీంతో వడ్డీ రేట్లను తగ్గించడానికి ఆర్బీఐ సుముఖంగా లేదు. వీటికి తోడు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల్లో హెచ్చుతగ్గులు కూడా మార్కెట్ పతనానికి మరో కారణం. ఈ పరిస్థితికి చైనా కూడా ఒక కారణం. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో భారత మార్కెట్లు రికార్డుల దిశగా దూసుకుపోతూ ఖరీదుగా మారాయి. దీంతో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు మన మార్కెట్ల నుంచి లాభాలు పొంది చైనా వైపు పెట్టుబడులు మళ్లించారు.